యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయ దేవుని బిడ్డలందరికీ, బలపరిచే వాక్యం వింటున్న ఆత్మీయులందరికీ యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది. ఆశీర్వాదకరమైన విషయాలను మనం అపోస్తుల కార్యముల నుంచి ధ్యానం చేస్తున్నాం. అపోస్తుల కార్యములు ఆశీర్వాదానికి కారణాలు అనే అంశం మీద అపోస్తుల కార్య గ్రంథాల్లోని అనేక సత్యాలు నేర్చుకోవటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మరి పోయిన ఎపిసోడ్లో మన యొక్క సాక్ష్యాన్ని గురించి మనం విన్నాం. దేవుడు మనల్ని దీవించాలంటే మనం సంఘ క్రమాన్ని పాటించాలని, అలాగనే మనము సమర్పణ కలిగి ఉండాలని, అలానే మనం మంచి సాక్ష్యం కూడా కలిగి ఉండాలని నేను తెలియచేశాను. కనుక సాక్ష్యం విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే దేవుడు మనల్ని దీవించేది మనకున్న తలాంతులను బట్టి కాదు, కానీ మనకున్న సాక్ష్యాన్ని బట్టి కూడా. మనము ఎంత గొప్ప తలాంతులు కలిగి ఉన్నా ఏం లాభం? ఒక మంచి సింగర్ గురించి నేను విన్నాను. చాలా చక్కగా పాడుతుంది. చాలా లైవ్ సాంగ్స్ అసలు మనం చాలా అద్భుతంగా పాడతాడు. మంచి పాటలు చక్కగా పాడగలదు, దేవుని పాటలు. అయితే నేను వాళ్ళ భర్త గారు కూడా సేవ చేస్తున్నారు. ఆయనతో మాట్లాడుతూ ఒక సందర్భంలో, మీరు చాలా అదృష్టవంతులండి, మీరు చక్కగా మీరు వాక్యం చెప్తున్నారు, ఆమె మంచిగా పాటలు పాడుతుంది, వెరీ గుడ్, బాగుంది, మంచి స్వరం దేవుడిచ్చాడు అని నేను మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే సింపుల్గా, ఏముందిలేండి, ఏం పాటలండి, గేదెలు కూడా పాడతాయిలే అన్నాడు. చాలా షాక్ అయ్యాను. గేదెలు కూడా పాడతాయిలే అన్నాడు. ఆ మాటకు నాకు చాలా బాధ వేసింది. ఏంటండి అలా అంటే, ఏం పాటలండి, ఏం పాటలు, ఇంట్లో సాక్ష్యం లేకుండా ఏం పాటలండి అన్నాడు. అంటే తన భార్య గురించి తన భర్త ఇస్తున్న సాక్ష్యం అది. ఆమె బయట పబ్లిక్గా పెద్ద పెద్ద వేదికల మీద వందలాది మంది ప్రజల మధ్య చక్కగా పాటలు పాడగలదు. ఆ తలాంతు ఉన్నది. దేవుడు ఆమెకు ఆ ధన్యత ఇచ్చాడు. కానీ ఆమెకు తన భర్త దగ్గర సాక్ష్యము లేకుండా పోయింది. ఇది ఎంత దుఃఖకరం. కనుక మనం భక్తి చేసే ప్రతి బిడ్డలు మొదట మన గృహాల్లో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. తర్వాత మనం పనిచేస్తాం కొన్ని చోట్ల. మరి ఉద్యోగాలు చేసే బిడ్డలు ఉన్నారు. ఆఫీసుల్లో కొన్ని చోట్ల చక్కగా ఉద్యోగాలు చేస్తారు. నేను ఒక సహోదరుని అడిగాను, బ్రదరు బాగున్నారా అన్నారు. బాగున్నాండి అన్నాడు. మరి మీ ఆఫీసులో వాళ్ళందరూ బాగున్నారా? బాగున్నారండి అన్నాను. అందరూ చక్కగా దేవుని నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, మంచిగా చేస్తున్నారా? మరి కొత్తగా వచ్చారు కదా మీ పై అధికారి, ఆయన ఎలాగున్నాడు? బాగున్నాడంటే, ఆయన మంచిగా ఉన్నాడండి, ఆయన దేవుని నమ్ముకోపోయినా మంచిగా ఉన్నాడని అన్నాడు. మంచిది, ఆయన గురించి పనిచేశాడు. మరి తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ దేవుని నమ్ముకున్న వాళ్ళే లంచాలు తీసుకుంటున్నారండి, మా పై అధికారికి లంచం తీసుకుంటున్నట్లు తెలియదు, ఈ భక్తులు ఆయనకి నేర్పారండి. ఈ పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, అవసరం వస్తే వాక్యం కూడా చెప్తారు, ఏం తక్కువ లేదు. భక్తిలో అన్ని రకాలుగా బాగా మంచి భక్తి పరులాగా కనబడతారు, కానీ ఆఫీస్కి వెళ్తే సాక్ష్యం లేదండి అని అన్నారు. నాకు చాలా బాధ వేసింది. అయ్యో, ఇంత వాక్యం విని, ఇంత ప్రార్థన చేసుకుని, ఇంత మంచి సంఘ సహవాసాలు ఎదుగుతున్న బిడ్డలకి ఉద్యోగాలు చేసే చోట ఎందుకు సాక్ష్యాలు లేకుండా పోయినాయి? ఇంత చక్కగా పాటలు పాడే ఆమెకి ఇంట్లో ఎందుకు సాక్ష్యం లేకుండా పోయింది? దేవుడు తన కొరకు సాక్షులుగా ఉన్న బిడ్డల్ని ఖచ్చితంగా తీరుస్తాడు.
మనకి సాక్ష్యంలో ఉన్న సంపద అర్థం కాల. ఒకసారి ఆమె చెప్తారా? మనకి సాక్ష్యములో ఎంత ఆశీర్వాదం ఉందో అర్థమైతే నువ్వు సాక్ష్యాన్ని కాపాడుకుంటావు, సాక్ష్యాన్ని పోగొట్టుకో. సాక్ష్యం పోగొట్టుకొని లోకంలో నువ్వు కొంచెమే సంపాదించుకుంటావు. కానీ నీ సాక్ష్యాన్ని కనుక పోగొట్టుకొని కాపాడుకుంటే దేవుడు చాలా ఇస్తాడు. 30 వెండి నాణ్యాల కోసము యోధా తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. యేసు ప్రభు వారిని అమ్మేస్తే ఇంత డబ్బు వస్తుంది కదా అనుకున్నాడు. పేతురు భక్తులు సమస్తము విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించి తన సాక్ష్యాన్ని కాపాడుకోవటం ద్వారా ఎంత దీవించబడ్డాడో. 30 వెండి నాణ్యాలు కాదు, ఆది సంఘంలో వేల కొలది విశ్వాసులు తమ చర స్థిర ఆస్తులు, పొలాలు, భూములు, ఇండ్లు అన్నీ ఆ పేతురు పాదాల దగ్గర పెట్టారు. అయ్యా ఇదిగో ఈ ధనమంతా నువ్వే తీసుకొని నీకు ఇష్టం ఇచ్చిన వాళ్ళకి పంచిపెట్టు. ఆ స్థానంలో యోధా కూడా ఉండాలి. ఆది సంఘస్థులందరూ చర స్థిరాస్తులు అమ్మి యోధా పాదాల దగ్గర కూడా పెట్టాలి. కానీ యోధాకి 30 వెండి నాణ్యాల విలువ తెలిసింది, కానీ తన సాక్ష్యం విలువ తెలియదు. ఆత్మీయ దేవుని బిడ్డలారా, మీకు దండం పెట్టి చెప్తా, మీకు దండం పెట్టి చెప్తున్నా, మీ సాక్ష్యమే మీకు ఆస్తి, మీ సాక్ష్యమే మీకు సంపద, మీ సాక్ష్యమే మీ భవిష్యత్తు, మీ సాక్ష్యమే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి కారణం. మీరు సాక్ష్యాన్ని బట్టే పరలోకానికి వెళ్తారు, కానీ మీరు సంపాదించిన దాన్ని బట్టి కాదు. అర్థమవుతుందా? కనుక ఇంటికి వెళ్ళి లేకపోతే ఇంట్లోనే ఉండి వింటుంటే మోకరించి, ప్రభువా, హౌ ఈజ్ మై టెస్ట్ మనీ ఓ లార్డ్, నా సాక్ష్యం ఎలా ఉందో ఒకసారి నాకు బయలుపరచు, నాకు బయలుపరచు. చాలాసార్లు మనం డ్రెస్ వేసుకొని అడుగుతాం ఇంట్లో వాళ్ళనో, భార్య భర్తనో, భర్త భార్యనో, ఈ చీర బాగుందా, ఈ చీర బాగుందా, ఈ డ్రెస్ బాగుందా, ఈ కోటు బాగుందా, ఈ బూటు బాగుందా, ఈ షూట్ బాగుందా. చాలామంది బాగున్నానా, 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 అద్దం కడకిలి బాగున్నానా, బాగున్నానా. కొంతమంది అడుగుతా బాగున్నాను, ఎవరు భలే ఉన్నారండి, బాగుందండి, డ్రెస్ బాగుందండి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. హలో, మనం బాగున్నామా అనేది బాహ్యంగా ఓకే, ఇట్స్ ఓకే, మంచిది. అలా చెప్పుకోవటం, అలా చూసుకోవటం, మంచిగా ఉండటం మంచిది, మేము దాన్ని కాదంటలేదు. కానీ వాట్ అబౌట్ అవర్ టెస్ట్ మనీ, మన సాక్ష్యం గురించి ఎప్పుడన్నా నా సాక్ష్యం బాగుందని అడిగావా? నీ భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మ నీ ఎదుట నా సాక్ష్యం బాగుందా? నీ భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, నీ హృదయంలో నాకు సాక్ష్యం ఉన్నదా? మీ దైవజనుల దగ్గరికి వెళ్ళి, అయ్యగారు నేను ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నాను, ఇంతకాలం నుంచి మీతో ఉంటున్నాను, సంఘంలో ఎదుగుతున్నాను, సంఘంలో నా సాక్ష్యం బాగుందా? సంఘంలో నేను ఒక మంచి సాక్షిగా ఉండగలుగుతున్నానా? సంఘానికి నేను మేలు చేస్తున్నానా? సంఘ అభివృద్ధి కొరకు నేను ప్రయాసపడుతున్నానా? నా గురించి మీ మనసులో ఉన్న సాక్ష్యం ఏంటి? నా సాక్ష్యం బాగుందా? నా సాక్ష్యం బలహీనంగా ఉందా? అసలు నాకు సాక్ష్యమే లేకుండా పోయిందా? నా సాక్ష్యం ద్వారా దేవునికి అవమానం ఏమన్నా వస్తుందా అని నీవు పరీక్షించుకోవాలి తల్లి, నువ్వు పరీక్షించుకోవాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే దేవుడు పరిగణలోనికి తీసుకుని సాక్ష్యమే. దేవుడు నన్ను ఆశీర్వదించాలంటే దేవుడికి హీ వాంట్స్ మై టెస్ట్ మనీ, హీ వాంట్స్ మై లివింగ్ టెస్ట్ మనీ. నేను ఎంత బాగా పడతానా, ఎంత బాగా చెప్తానా, ఎంత బాగా చెప్పనా, ఇది డజంట్ మ్యాటర్. అది ఆయనకి అవసరం లేదు. దేవుడు ఎవరినైనా వాడుకున్నాడు. తన కొరకు పక్షులను వాడుకున్నాడు, పురుగులను వాడుకున్నాడు, పశువులను వాడుకున్నాడు, జంతువులను వాడుకున్నాడు, తన కొరకు సృష్టిని వాడుకున్నాడు. తాను తన పని తాను ఎవరితోనైనా చేయించుకోగలడు. కానీ మనకి క్రైస్తవ్యంలో దైవ జనులతో సహా, విశ్వాసులతో సహా ప్రతి ఒక్కరికి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, దేవుడు మనలను దీవించడానికి కారణం ఏంటంటే మన సాక్ష్యమే. మన సాక్ష్యమే. దేవుడికి ఏది కావాలో దాన్ని మనం వదిలేసి, దేవుడికి ఏది అక్కర్లేదు దాని మీద మన జీవితం అంతా పెడుతున్నాం, మన డబ్బంతా పెడుతున్నాం. కానీ గుర్తుపెట్టుకో, చెక్ యువర్ టెస్ట్ మనీ.
మరొక విషయం మనం నేర్చుకున్నాం. రండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 47వ వచనం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆది సంఘస్థులు ఆశీర్వాదానికి కారణం వాళ్ళు ఆనందముతో ఉన్నారు. ఆనందముతో. ఆనందమా? ఆది సంఘస్థులకు ఆనందమా? ఏం కారణం ఏంటి? ఆది సంఘస్థులకు ఆనందానికి కారణం ఏంటి? ఆది సంఘస్థుల ఆనందానికి కారణం ఏంటి? పైన వాళ్ళు రక్షణ పొందారు, పైన వాళ్ళు సంఘక్రమం పాటిస్తూ వచ్చారు, దేవుడు వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు సూచికలు చేస్తూ వచ్చారు, ప్రజలందరి వల్ల వాళ్ళు దయ పొంది సాక్ష్యం పొందుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినం చేరుస్తూ ఉన్నాడు. ఇది వారి ఆనందానికి రహస్యం, వారి ఆనంద రహస్యం, వారి ఆత్మీయ అనుభవాలు, వారి ఆనంద రహస్యం దేవుడు వారి జీవితాల్లో చేస్తున్న కార్యాలు. ప్రైజ్ ది లార్డ్. పౌలు భక్తుడిని కనుక మనం అడిగనుకో, భక్తుడైన పౌలు గారు, మీరు ఫిలిప్పీ పత్రిక రాస్తూ చెరసాలలో ఉండి కూడా విశ్వాసులు బలపరుస్తూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదని ఆనందించండి అన్నాడే. మీ ఆనందానికి కారణం ఏంటి? మీకు ఇల్లు లేదే, మీకు డబ్బు లేదే, మీకు సుఖాలు లేదే, మీకు సంతోషాలు లేదే, మీకు వైభోగాలు లేదే, మీరు చెరసాలలో బాధపడతా చాలా దెబ్బలు కొట్టారు, అప్పటికే బండ వేసి బిగించారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఆనందించడానికి హేతువేమి అని అడిగితే ఏమంటాడు తెలుసా పౌలు భక్తుడు? చక్కగా చిరునవ్వుతో ఇలా చెప్పగలడు. ఏమంటే, నా ఆనందానికి కారణం నా ప్రభువే. నా ప్రభువే, నా ప్రభు, నా ఆనందానికి రాసు నా ప్రభు. నేను దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, నేను నరకానికి పాత్రుడి, నా బ్రతుకు భయంకరమైంది, నేను ఒక శాపగ్రస్తుని, సమాజానికి ఒక చెడ పురుగుని, సంఘానికి ఒక చెడ పురుగుని. ఇటువంటి నన్ను తన కనికరం చేత క్షమించి, తన గొప్ప రక్షణ ఇచ్చి, తన గొప్ప పరిచర్యకి ఉచితముగా నన్ను ఎన్నుకున్నాడయ్యా. నా ప్రభువే నా ఆనందం. ఈ దెబ్బలా ఎంతకాలం ఉంటాయి? ఈ కష్టాలు ఎంతకాలం ఉంటాయి? క్షణమాత్రం ఉండి చులకనైన ఈ శ్రమ ఎంతకాలం ఉంటుంది? కానీ నా కొరకు నా ప్రభువు నిత్యరాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు సిద్ధపరుస్తున్న మహిమను చూస్తుంటే, నా కొరకు నా ప్రభు దాచి ఉంచిన మహిమను ఆలోచన చేస్తుంటే ఈ శ్రమలు కనిపించట్లేదు, ఈ కష్టాలు కనిపించట్లేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. రియల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ ఇన్ ద లార్డ్. నా క్రీస్తులో, నా ప్రభువులో నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. ఇట్స్ మై ప్రివిలేజ్. దేవుని కొరకు కష్టపడటం నా ధన్యత, నాకు ఆనందంగా ఉంది. అందుకే మీరు కూడా ఆనందించండి, పిలిపిలారా మీరు కూడా ఆనందించండి అని చెప్తాడు. నేటి ఆధునిక సంఘం ఆనందం ఎక్కడుంటుందో అర్థం కాక చాలా వరకు, అందరూ కాదు కానీ చాలామంది సాతాను యొక్క బోధల చేత దారి తప్పించబడ్డారు. కుయుక్తితో కూడిన బోధలు, స్వార్థపూరితమైన బోధలు. ప్రజలకు నిజమైన ఆనందం వాళ్ళ ఆత్మీయతలో ఉంటుందండి. వాళ్ళ ఆత్మీయతను బట్టి వాళ్ళకి ఆనందం ఉంటుంది. వాళ్ళు ప్రభువులో ఉంటే, వాళ్ళ వాక్యంలో ఉంటే, వాళ్ళ ప్రార్థనలో ఉంటే, వాళ్ళ సంఘ క్రమంలో ఉంటే, వాళ్ళ ఆత్మీయ జీవితం వాళ్ళు సరిదిద్దుకుంటూ, వాళ్ళు న్యాయబద్ధంగా ఉంటే, వాళ్ళు దొంగలు కాకుండా, వాళ్ళు లంచగొండలు కాకుండా, వాళ్ళు రకరకాల శరీర కోరికలకు వాళ్ళు బానిసలు కాకుండా, వాళ్ళ ఇష్టానుసారమైన జీవితానికి వాళ్ళు అలవాటు పడకుండా, వాళ్ళు స్పిరిచువల్గా ఎదుగుతూ ఉంటే, ఆత్మీయంగా ఉంటే వాళ్ళు నిజమైన ఆనందం పొందుతారు. ఈ విషయాల్లో చాలామంది ఆ కోణంలో నుంచి తప్పించాం. దైవజనులు భక్త్ సింగ్ గారు, దానియేలయ్య గారు, ఎంతోమంది మిషనరీస్, ఆత్మీయులైన దైవజనులు, వాళ్ళు భక్తుల్ని స్పిరిచువల్ యొక్క డెప్త్లోకి తీసుకెళ్ళి అక్కడ లోతైన ఆనందాన్ని అందించారు. అసలైన ఆనందం ఎక్కడుంటుందో అక్కడికి నడిపించారు. వాళ్ళు
ఎండమావులే నీటి మడుగులు అని చెప్పి బోధించలే, ఎండమావుల్లో ఆనందాన్ని వెతకండి అని చెప్పలే. వాళ్ళు నిజంగా ఓ జీవజల నదుల దగ్గరకు పంపించారు. ఆధునిక ఇన్స్టెంట్ ఈ బోధలన్నీ మనిషిని ఆత్మీయ ఆనందానికి దూరం చేసింది. మానవుణ్ణి తన ఇష్టానుసారానికి వదిలేసి దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పే బోధ అతనికి నిజమైన ఆనందం కాదు ఇచ్చేది, నరకాన్ని ఇస్తుంది. తమకు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకునే విశ్వాసులు వాళ్ళు నిజమైన ఆనందాన్ని పొందలేరు, తాత్కాలికమైన ఆనందాన్ని పొందగలరు. ఏది? సంగీత సామర్థ్యాలతో, రకరకాల మరి ఆధునికమైన యాంత్రికమైన విషయాలతో తాత్కాలికమైన ఆనందాన్ని ఇవ్వగలం. కానీ నేను ఒక సహోదరుడు అడిగి, పలానా సంఘానికి వెళ్తున్నావు కదా బ్రదర్, మరి నిజంగా సంతోషంగా ఉన్నదా, ఆత్మీయంగా ఎదగలుగుతున్నావా, ఆత్మీయ లోతులోకి వెళుతున్నావా మరి అంటే ఆయన చెప్పింది నేను చెప్తున్నాను. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ఖర్చు పెట్టి మీకు అబద్ధాలు ఎందుకు చెప్తాను? అబద్ధాల వరకునే చెప్పచ్చు. మీకు ఈ ఎపిసోడ్ల కార్యక్రమాలకి ఈ ఛానల్స్ వాళ్ళకి పైసలు కట్టి మీకు అబద్ధాలు చెప్తే నేను నరకానికి పోతాను. కాబట్టి నాకు అంతగా అవసరం లేదు. సో సేవకునిగా చెప్తాను. అతను చెప్పిన మాట ఏంటంటే, అన్న నేను వెళ్తాను సంఘంలో, ఆ సేవకుడు దడ 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 గొడవ చేస్తూ ఉంటాడు. అసలు ఆయన ఏం మాట్లాడతాడో, ఎట్టరుస్తాడో, ఆ మ్యూజిక్లు ఏంటో, ఆ గోలేంటో, ఆ గందరగోళం ఏంటో, ఆ కథ ఏంటో, అసలు ఏమి నాకు ఆ కాశీవుడికి ఏదో వచ్చి పడ్డట్టు ఉంటుంది, ఏదో మిరాకల్ జరిగినట్టు, ఆ కాశీవుడికి ఏదో జరుగుతుంది అన్నట్టు ఉంటుంది. మళ్ళీ ఇంటికి వస్తే అసలు ఏమీ ఉండదన్నా అని చెప్పాడు. ఒక మాట చెప్తా వినండి, ఎవరో అన్నారంట, మంచి నటులు కావాలంటే, నటీమణులు కావాలంటే చర్చికి వెళ్ళండి, అక్కడ దొరుకుతారన్నారంట. మంచి నటులు నటీమణులు కావాలంటే అక్కడికి దొరుకుతారు, ఆ చర్చికి వెళ్ళండి అన్నారంట. ఇంకా నవరస నట సార్వభౌములు కావాలంటే పాస్టర్లను కలుసుకోండి, వాళ్ళల్లో దొరుకుతాడు అన్నాడు. నవరస నట సార్వభౌములు అందరు కాదండి, అందరు కాదు. మీకు దండం పెట్టి చెప్తున్నా, విమర్శిస్తే నాకు నష్టం, నాకు శాపం. విశ్వాసులు కూడా అర్థం చేసుకోవాలి. అందరూ కాదు. కొందరు ఉండారు, వాడు ఏందో మరి ఏం చేయాలనుకుంటారో, ఎందుకు సేవకు వస్తారో, ఏం చెప్పాలనుకుంటారో, మరి దేవుని వాక్యం వాళ్ళకి ఎట్ట అర్థమైందో, మరి వాళ్ళ బైబిల్ని వాళ్ళే రాసుకున్నారో ఏమో నాకు తెలియదు. కానీ ఏమి వేషాలు, ఏమి నాటకాలు, ఏమి డ్రామాలు. కమ్మని వాక్యం కళ్ళు తెరిచి చక్కగా చదివి విశ్వాసులు వివరంగా బోధిస్తే వాళ్ళు విని, వాళ్ళు రక్షణ పొంది, వాళ్ళు పరలోకానికి వెళ్ళే ఆ అనుభవంతో వాళ్ళు ఆనందంగా ఉంటారు. కానీ మన యొక్క కథలు, మన నాటకాలు, మన యొక్క గోళ, మన యొక్క ఈ గాంభీర్యత, హూ వాంట్స్ దట్? ఎవరికి అవసరం? ఎవరికి కావాలి? ఈ విశ్వాసులండి బైబిల్ చదవట్లేదండి. అమ్మ మీకు దండం పెట్టి చెప్తాను తల్లి, అయ్యా మీరు ఎవరు చూస్తున్నారు, మీకు దండం పెట్టి చెప్తాను. మీ చేతిలో ఉన్న బైబిల్ మీరు చదవకపోతే, మీకు పరలోకానికి ఎట్టాలో తెలియదు, ఆనందంగా ఎట్ట బ్రతకాలో తెలియదు. ఎవరో ఒక దొంగ బోతకుడు, అబద్ధ బోతకుడు, స్వార్థపూరితమైన సేవకుడి చేతులు నువ్వు పడతావు. వాళ్ళు నీ చెవులు విండుతారు, నిన్ను చక్కగా నరకానికి పంపిస్తారు. నీ జేబులు ఖాళీ చేసే సేవకుల చేతిలో నువ్వు పడబాకు. నీ హృదయాన్ని పరలోకపు ఆనందంతో నింపే సేవకులు, వాక్యంతో నింపే సేవకులు, ఆత్మీయతతో నింపే సేవకులతో నువ్వు లింకప్. అలాంటి సంఘాల్లో మీరు ఎదగండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కనుక ఇది గుర్తుపెట్టుకోండి. ఆనందం అంట వస్తుంది. తర్వాత వాళ్ళు నిష్కపటమైన హృదయం. వాళ్ళు దీవించబడటానికి మరొక కారణం ఏంటంటే నిష్కపటమైన హృదయం. మేము పెద్ద వివరణ అవసరం లేదండి. తెలుగులో దేవుడు మనకు బైబిల్ని ఇచ్చినందుకు ఒకసారి దేవుని ఎంతో స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్.
ఈ మన స్వభాషలో మనకు దేవుడు తన గ్రంథాన్ని ఇచ్చినందుకు మనం దేవునికి ఎంతో థ్యాంక్స్ చెప్పాలి. దీని కొరకు పరిశ్రమించిన విలియం కేరీ లాంటి భక్తులు, తెలుగు భాష కలిగిన దైవజనులు ఎంతోమంది ఉన్నారు. దీని కొరకు ప్రయాసపడిన, తెలుగులో మనకు బైబిల్ ఇవ్వటానికి ప్రయాసపడిన ప్రతి దైవజను బట్టి దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నాకైతే ఇంత ఖర్చు పెట్టి, ఇంత కష్టపడి, ఇంత వివరించాల్సిన అవసరం ఉందా అనిపిస్తుంది. నీ చేతిలో ఉన్న బైబిల్ నిష్కపటము అంటే నీకు అర్థం కాదా? దీనికి పెద్ద ప్రసంగం కావాలా? దీనికి ఒక సూపర్ స్టార్ స్పీకర్ కావాలా? నిష్కపటంగా ఉండు బాబు, నేను నిన్ను దీవిస్తాను అని ప్రభు చెప్తున్నాడు. ఆది సంఘస్థులారా, మీరు ఆశీర్వదించబడటానికి కారణం ఏంటి అని మనం అడిగిన, ఏం లేదండి, మేము నిష్కపటంగా ఉన్నామండి. మా పాపం గురించి మాకు హెచ్చరించినప్పుడు మేము నొచ్చుకున్నాం, మేము మారుమనసు పొందాం, మేము బాప్తిసం తీసుకున్నాం. మూర్ఖులకి ఈ తరం వారికి వేరే రక్షణ పొందమంటే మేము మూర్ఖులైన ఈ తరం వారికి వేరుగా ఉన్నాం, మా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాం. అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విచ్చులేందును, ప్రార్థన చేయడం నమ్మకంగా ఉండమంటే మేము అతనే నమ్మకంగా ఉన్నాం. ఆ బోధనే విన్నాం, ఆ సహవాసంలో ఎదిగాము, ఆ ప్రభు బలను పరీక్షించుకుంటూ ప్రభు బల కాడ వేషధారణ లేకుండా నిష్కపటంగా పుచ్చుకున్నాం. ప్రార్థనలో నమ్మకంగా ఎడతెక్కున్నాం. మా దగ్గర అటువంటి ఏం లేదు. కపటం లేని భక్తి చేసి, కపటము లేని భక్తి చేసాం. దట్ ఇస్ మై సక్సెస్ అంటారు ఆది సంఘస్థులు. ఎక్కడండి ఎలా చెప్తామండి? అరే ఎన్ని బలహీనతలో, బోధ, దేవుని వాక్యం చదువుతుంటివి కపటంగా ఉంటుంటమే, సంఘ సాహసాలు ఎదుగుతుంటివి విశ్వాసులతో కపటంగా ఉండేటివి, సేవకులతో కపటంగా ఉండటవి, ప్రభు బలలో చేయి వేస్తుంటివి, మళ్ళా మోసాలు, అబద్ధాలు, కపటాలన్నీ మామూలైపోయాయి. ప్రార్థనే కపటమే, ప్రార్థనే మోసమే, ప్రార్థనే అబద్ధమే. హౌ కెన్ వీ బ్లెస్? మనం ఎలా దీవించబడతాం అంటే అందరే కాదు, ఇట్టి అనుభవంలో ఉన్నవాళ్ళు, ఇది పరిశుద్ధాత్మ దేవుడే నన్ను ఆశీర్వదించడానికి నాతో మాట్లాడుతున్నాడని గ్రహించి మనం సరి చేసుకోవాలి. ఓ ప్రభువా, ఎక్కడైనా నేను కపటంగా ఉంటే క్షమించయ్య. కపటంగా ఉన్న వాళ్ళు ఎవరు బాగుపడ్డారు చెప్పండి? మీరు చెప్పండి. కపటంగా ఉంది సాతానుడు, ఏమైనా బాగుపడిందా? కుయుక్తితో ఆదాము మోసం చేసింది, ఏమైనా మేలు పొందిందా? అమ్నోనుకి బహు కపటం కలిగిన యోహానాదాబు ఉన్నాడు, వాడేమైనా బాగుపడ్డా? ఆకాను దాచిపెట్టుకొని నాకేం తెలియదు అన్నట్టు కపటంగా ఉన్నాడు. ఎరికోలో శాపగ్రస్తమైందని తెచ్చుకొని కపటంగా ఉన్నాడు, ఏమన్నా బాగుపడ్డా? హేరోదు కపటంతో చెప్పాడు జ్ఞానులకి, ఏమన్నా బాగుపడ్డా? ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. యోధ ఏసై పక్కనే ఉంటున్నాడు, ఆయనతో పాటు తిరుగుతున్నాడు, ప్రార్థనలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. నిజంగా ఆయన పక్కనే కూర్చొని ఆయన బోధన వింటున్నాడు, ఆయన శిష్యుల్లో ఒకటిగా గుర్తించబడడం వల్ల లోపల కపటంగా ఉండి ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్తున్నాడు, శాస్త్రుల పెద్దల దగ్గరికి వెళ్తున్నాడు, 30 వెండి నాణాలు తెచ్చుకుంటున్నాడు, ఇక్కడ సేవ చేస్తున్నాడు, అక్కడ అది చేస్తున్నాడు. ఎంత కపటం! ఏమన్నా బాగుపడ్డా? మీరు బైబిల్ గ్రంథంలో వెతకండి, కపటం కలిగిన వాళ్ళ చరిత్రలో ఎంత అన్యాయంగా, ఎంత దారుణంగా నాశనమైనయో. నిష్కపటంగా ఉన్న భక్తుల్ని దేవుడు ఎంత దీవించాడు. నిష్కపటంగా ఉన్న ఏబు, నిష్కపటంగా ఉన్న యేషోపు, నిష్కపటంగా దేవుని సేవ చేసిన బాప్తిస్మిచ్చే యోహాను, నిష్కపటంగా యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడైన యోహాను, నిష్కపటంగా ఉన్న యెహోషువ, కాలేబులు, నిష్కపటంగా ఉన్న మోషే, నిష్కపటంగా ఉన్న ఎస్తేరు, నిష్కపటంగా వెంబడించిన రూతు ఎంత దీవించబడ్డారండి. ఏమి నేర్చుకుంటున్నారండి? దేవుడు మనతో మాట్లాడుతుంటే, వాక్యం మనతో మాట్లాడుతుంటే ఇంకా సంఘంలో కూడా కపటం ఎందుకండి? వాక్యం చదువుతుంది ఎందుకు? ప్రార్థన చేస్తుంది ఎందుకు? చర్చికి వచ్చేది ఎందుకు? దేవుని కొరకు బ్రతికేది ఎందుకు? అరే ఏమన్నా అర్థముందా? ఆలోచన చేయాలి. ఓ మనుషుడా, దేవుడు వెక్కిరించబడడు. ఏమి విత్తుతావో ఆ పంటనే. చాలామంది పాపం బాధపడుతుంటారు, అన్నా నేను ఎంతో యథార్థంగా ఉన్నాను, నిష్కపటంగా ఉన్నాను, కానీ
ఏందో నేను అనుకున్న పనులు జరగటం లేదు, నాకు ఇంకా రావాల్సిన ఆశీర్వాదం రావటం లేదు. అందుకు వాళ్ళు చాలా మోసాలు చేస్తున్నారు, వాళ్ళు చాలా అన్యాయాలు చేస్తున్నారు, చాలా అబద్ధాలు ఆడుతున్నారు, వాళ్ళు చాలా దొంగతనాలు చేస్తున్నారు, వాళ్ళు చాలా లంచాలు తీసుకుంటారు, చాలా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు చాలా బాగా పైకొచ్చారే అంటారు. పాపం ఆసాప్ అనే భక్తుడికి కూడా ఇదే సమస్య. కానీ దేవుడు చూపించాడు, డోంట్ వరీ, నువ్వేం ఎసరపడద్దు, బాధపడద్దు. ఆ పైకి వెళ్ళి ఏదో ఒక రోజు చాలా లోతైన లోయలో పడిపోయే పరిస్థితి ఉంది. అక్కడ అగ్ని గంధకముల మండు గుండం, ఇంకా అక్కడి నుంచి పైకి లేగలేరు. నువ్వు నిష్కపటం నువ్వు భక్తి చేయి, నీ టైం వస్తుంది, దేవుడు నిన్ను ఆశ్రయించే రోజు వస్తుంది. ఓ యుగాయుగాలు నిత్య జీవులకు నువ్వు వెళతావు. నువ్వు యథార్థంగా ఉండు, యథార్థవంతునికి ఆయన ఏ వేలు చేయక మానడు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కురిను. కనుక ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో, నిష్కపటంగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. కనుక దేవుని సేవకునిగా ఒకటి, మన సాక్ష్యాలను కాపాడుకోవాలి, గుర్తుపెట్టుకోండి. రెండవ అనుభవం, ఈ యొక్క కార్యక్రమంలో మనము మరి ఆనందంగా, ప్రభువుని బట్టి ఆనందంగా ఉండాలి. మూడవ అనుభవం, మనము నిష్కపటంగా ఉండాలి. అప్పుడు దేవుడు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. రక్షణ అంటే ఒక ఆత్మీయ అనుభవం కలిగిన బిడ్డలు బట్టి దేవుడు ఆనందించి వాళ్ళతో దేవుడు అనేకుల్ని చేరుస్తూ ఉంటాడు. కనుక ఆ రీతిగా మీరు ఉండాలని మేము ప్రేమతో తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, అపోస్తల కార్యాలనే ఈ యొక్క గ్రంథం ద్వారా, ఈ పుస్తకం ద్వారా మనము మన ఆత్మీయ జీవితానికి, మన సంఘ పరిచర్యకి, లేకపోతే మన యొక్క అభివృద్ధికి, మన ఆశీర్వాదానికి అనేక విషయాలు క్రమంగా నేర్చుకుంటూ ఉన్నాం. వాటిని మీ మనసులో పెట్టుకోండి, వాటిని మీరు కూడా ధ్యానించండి, ప్రార్థన చేయండి. మేము దేవుని సేవకులంగా మా వంతు కృషి, మీ ఆత్మీయ ఎదుగుదల కొరకే మేము ప్రార్థనాపూర్వకంగా ఈ సందేశాలు మీ దగ్గరకు తీసుకొస్తున్నాం. మీరు వినండి. అదే రీతిగా నీ ఆత్మీయ జీవితానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయి అని మీకు అనిపిస్తే మా స్క్రీన్పై ఫోన్ నంబర్స్ ఉన్నాయి. వాటి ద్వారా మీరు మాకు ఫోన్ చేసి మీరు ప్రార్థనలు చేయించుకోవచ్చు. మీ సమస్యల కొరకు మేము ప్రార్థన చేస్తాం. అదే సమయంలో మా కొరకు కూడా ఈ పరిచర్యల అభివృద్ధి కొరకు మరి మీరు కూడా ప్రార్థన చేయండి. దొనకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని బిడ్డలు మరి ప్రేయర్ ఛానల్ ద్వారా ప్రతి రాత్రి 8:30 గంటలకు బలపరిచే వాక్యమైన ఈ కార్యక్రమాలు ప్రసారం చేస్తూ ఉన్నాం. వాటిని తప్పకుండా అందుబాటులో ఉన్నవాళ్ళు చక్కగా మీరు వినండి, ఇతరులకు వినిపించండి. తద్వారా మీరు మేలు పొందుతారు, అనేక మంది రక్షణ పొందుతారు. అదే టైంలో గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళు దయచేసి ఈ కీర్తన ఛానల్ ద్వారా ప్రతి మంగళవారం 7:30 గంటలకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇస్తున్నాం. అలానే ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కూడా ఈ కార్యక్రమం వస్తుంది. ఈ బలపరిచే వాక్యం ద్వారా మీరు బలపడాలని మా వంతు కృషి మేము చేస్తున్నాం. సహకరించండి. ఒకవేళ ఆర్థికంగా కూడా సహకరించాలి, దేవుని సేవలో మేము కూడా పాలిభాగస్తులు కావాలని మీకు అనిపిస్తే తప్పకుండా మీ వంతు సహకారాన్ని మేము స్వీకరిస్తాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. మా ఆత్మీయ బిడ్డలు మీరు దీవించండి. బలపరిచే వాక్యము వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబంలోని ప్రతి శోధన యేసు నామములో గద్దిస్తున్నాను. రోగులకు స్వస్థత ఇవ్వండి, పాపులకు రక్షణ ఇవ్వండి, పడిపోయిన వారిని లేవనెత్తండి, కృంగిపోయిన వారిని లేవనెత్తండి, తప్పిపోయిన వారిని తిరిగి తీసుకురండి. స్థానిక సంఘాలను బలపరచండి. ప్రతి సంఘము యేసు నామములో దీవించబడును గాక. ఆ రీతిగా నీ బిడ్డలు మీ చేతిలో పెడుతూ ఈ కార్యక్రమాలను కూడా ఆశీర్వాదకరంగా మలచమని, ప్రజలకు ప్రయోజనకరంగా మలచమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది.
మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ